హలో వెంకటలక్ష్మి గారు, మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి? హాయ్ మేడం, నాకు ఫస్ట్ సి సెక్షన్ అయ్యింది. 7 ఇయర్స్ అయ్యింది. ఇప్పుడు నాకు మరలా 5th మంత్ ప్రెగ్నెన్సీ మేడం. స్టిచెస్ వేసిన దగ్గర పక్కన స్కిన్ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుందో కొంచెం చెప్పండి ప్లీజ్ మేడం. ఓకే మేడం, నేను చెప్తాను, కొంచెం క్లియర్గా వినండి. ఇట్లా సి సెక్షన్ అయిన తర్వాత చాలామంది లేడీస్కి ఇట్లా పెయిన్స్, దురదలు రావడం అనేది సాధారణమైన విషయమే. కానీ కారణాలు ఏంటో తెలుసుకుందాం. యూట్రస్ గర్భాశయం పెరగటం అంటే ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ యూట్రస్ ఏమవుతుంది, బయటకు విస్తరిస్తుంది. అలాగే పాత సి సెక్షన్ స్కార్ ఉన్న చోట చర్మము, కండరాలు లాగబడినట్టుగా ఉంటాయి. అందుకే అక్కడ నొప్పి గట్టిలాగా లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా స్కార్ టిష్యూస్ అంటే పాత ముడి కణజాలం. సర్జరీ తర్వాత అక్కడ స్కార్ టిష్యూస్ ఏర్పడతాయి. ఇది నార్మల్ స్కిన్లా ఎలాస్టిక్గా కాదు. ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అవ్వలేక పెయిన్ అనేది ఇస్తుంది. ఇంకా లెగ్మెంట్ పెయిన్, కడుపులో లెగ్మెంట్స్ లాగబడటం వలన పెయిన్ సి సెక్షన్ లైన్ దగ్గర ఎక్కువగా అనిపించవచ్చు. స్కిన్ డ్రైనెస్, సెన్సిటివిటీ అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల చర్మం డ్రై అయిపోతుంది. అలాగే ఓల్డ్ స్కార్ ఏరియాలో సెన్సిటివ్గా మారిపోతుంది. ఈ పెయిన్ ఎక్కువగా నార్మల్ రీజన్స్ వల్లనే వస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఓన్లీ ఇచ్చేసే కదా, అంటే దురద మాత్రమే వస్తుంది. సో అయితే మీరు భయపడాల్సిన పని లేదు. కానీ ఈ దురదతో పాటు మీకు ఎక్కువగా పెయిన్ ఉందా, హెవీగా ఉందా, అలాగే కంటిన్యూస్గా వస్తుందా, స్కార్ దగ్గర ఎర్రదనము, వాపు, వేడి ఇవన్నీ ఉంటున్నాయా, బ్లీడింగు, డిశ్చార్జు, ఫీవర్తో పాటు పెయిన్, కడుపు బాగా టైట్గా లాగుతున్నట్టుగా పెయిన్ రావడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ చెకప్లో డాక్టర్తో చెప్పండి. అలాగే ఇంట్లో కూడా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. టైట్గా ఉన్న క్లోత్స్ని మీరు అస్సలు వేర్ చేయొద్దు. అలాగే డాక్టర్ సజెస్ట్ చేస్తే మెటర్నిటీ సపోర్ట్ బెల్ట్ అనేది ఉంటుంది మేడం. సో అది యూస్ చేస్తే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒకసారి మేడంని కన్సల్ట్ చేయండి, మీకు సజెస్ట్ చేస్తారు. అలాగే స్కార్ దగ్గర జెంటిల్గా మాయిశ్చర్స్, అలాగే ఆయిల్స్, ఇవి కూడా నెక్స్ట్ చెకప్లో ఒకసారి డాక్టర్ని అడిగితే కనుక మీకు సజెస్ట్ చేస్తారు, అవి యూస్ చేయొచ్చు. ఇంకా సడన్ మూమెంట్స్ అనేది మీరు అవాయిడ్ చేయండి. అంటే సడన్గా లేవడం, కూర్చోవడం, వంగోవడం ఇట్లాంటివి అస్సలు చేయకండి. అలాగే లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది చాలా సేఫ్టీ మీకు. ఇంకా ఇది నార్మల్ అయినా కూడా మీ నెక్స్ట్ యాంటీనేటల్ చెకప్లో డాక్టర్కి తప్పకుండా ఇవన్నీ చెప్పండి. అవసరమైతే స్కాన్ చేస్తారు, థిక్నెస్ చెకింగ్ ఇవన్నీ కూడా చేస్తారు.